హాయ్ అండి. నిన్న అనకాపల్లిలో దిగి చాలా ఎక్సైట్మెంట్‌తో అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వచ్చేటప్పుడు ఈ రోడ్లు చూసి నిజంగా మనసంతా ఏదో కలిచివేసినట్టుగా అనిపించింది. నా పెళ్లి కాకముందు రోడ్డు మధ్యన చిన్న చిన్న గుంటలుగా ఉండేవి. ఆ తర్వాత హర్షబాబు కడుపున పడినప్పుడు, హర్షబాబు పుట్టినప్పుడు కొంచెం పెద్దవయ్యాయి. అలాగే పాప కడుపున పట్టినప్పుడు, పాప పుట్టినప్పుడు ఇంకొంచెం పెద్దవయ్యాయి. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడిచొచ్చే వయసొచ్చి తిరిగొచ్చేసరికి ఈ రోడ్ల మీద అసలు అడుగు పెట్టడానికే వీలు కానట్టుగా రెడీ అయిపోయాయి అనమాట. మా పిల్లలు రోడ్ వైపు చూసి అమ్మ స్విమ్మింగ్ పూల్ వాటర్ అని చెప్పేసి ఎగురుతున్నారు. ఏంటబ్బా అని చూస్తే ఇదిగో ఈ స్విమ్మింగ్ పూల్ చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో. ఒక విధంగా చెప్పాలంటే కావాలని అక్కడక్కడ గుంటలు తవ్వి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసినట్టుగా తయారైపోయాయి రోడ్లు. ఇదిగో ఈ రోడ్డును చూసారా, ఇది మట్టి రోడ్ అనుకుంటారేమో. కాదండో నర్సీపట్నం నుండి చోడవరం వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ పరిస్థితి ఎలా ఉందంటే మిగిలిన రోడ్ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఈ రోడ్లో డెలివరీ ప్రెగ్నెంట్లు కానీ పేషెంట్లు కానీ వెళ్తే మధ్యలోనే పని అయిపోతుందేమో. వెళ్ళేటప్పుడు దుర్గామాత కనిపించింది. మనసులో గట్టిగా అడిగేశాను, ఇవన్నీ నీకు కంటికి కనిపించట్లేదమ్మా అని చెప్పేసి. తిరుపతి నుంచి అనకాపల్లి దాకా వచ్చినా ఏమనిపించలేదు, కానీ అనకాపల్లి నుంచి ఇంటికి వచ్చేసరికి చచ్చెంత పని అయింది.